కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉండడం జరిగింది. మరి మనతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మనతో ఉన్నారు. మరి రేపు ఏదైతే ఆదివారం నాడు అంగరంగ వైభవంగా రాజ్యసభ సభ్యుని హోదాలో మరి సానా సతీష్ బాబు అయితే కాకినాడకి రానున్న తరుణంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మరి ఇక్కడ సానా సతీష్ బాబు అభిమానులు కానివ్వండి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి కానివ్వండి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన సమాచారం. మరి ఎంతో మందికి ఆ సర్వీస్ చేసి తన సర్వీస్ తో ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన సానా సతీష్ రాజ్యసభ్యుడిగా జరగడం చాలా మంది ఆనందంగా భావిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మనతో ఉన్నారు. వారితో మాడే ప్రతి సార్ చెప్పండి సార్, ఎటకెలకు మీ నాయకుడు మీ అన్న రేపు సానా సతీష్ గారు కాకినాడ రాబోతున్నారు రాజ్యసభ సభ్యుడిగా, ఏ రకంగా మీరు భావిస్తున్నారు? ఎలా ఉంది మీ ఇది? మా సతీష్ బాబు గారు పడ్డ కష్టం చాలా రోజులకి ఇన్నాళ్ళకి మా పండగ వాతావరణంలో ఉందండి. కాకినాడలో అందరూ నిజంగా కాకినాడ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఆయన చేసిన ఎంపీ సర్వీస్లో ఆయన చేసిన ఒక 1 or 2 years నుంచి జనాల్లో ఉండిపోయారండి ఆయన. అందువలన ఆయనకి వస్తుంటే ఘనస్వాగతం పలికేందుకు చాలా మంది ఎంతో మంది అభిమానులు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వస్తున్నందుకు మా అందరికీ మా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో సర్వీస్ చేసాం, మేము ఎంతో మంది చేస్తున్నాము. ఆ ఫౌండేషన్ లో కూడా మంచి పనులు చేయడం వల్ల దేవుడు కూడా మంచి మంచి పొజిషన్ లో తీసుకొచ్చినందుకు మా సతీష్ బాబు గారికి నాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ ఓ పండగ వాతావరణం ఉంది. కాకినాడలో రేపు వచ్చే కాలంలో కాకినాడ చుట్టుపక్కల మన ఈ డిస్ట్రిక్ట్ అంతా చాలా అభివృద్ధి చేస్తారు. ముందే ఏమీ లేనప్పుడే ఆయన ఎన్నో చేశారు. ఇప్పుడు ఇంత రాజ్యసభ హోదాలోని ఇంత ఇంత హోదాలో ఉన్నప్పుడు ఎంత మందికైనా సాయం చేయడానికి ముందుంటారు ఆయన. ఆ సానద ఫౌండేషన్ కూడా ఎప్పుడు ముందుకెళ్ళి దాన్ని జనాల్లో ఏ సర్వీస్ కన్నా సరే, చదువు పరంగా సరే, మామూలుగా స్పోర్ట్స్ పరంగా, మామూలు హెల్త్ పరంగా మేము ఎప్పుడు ముందుంటున్నాం. ఇంకా భారీగా త్వరలో మేము ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నారండి సతీష్ గారు. దాని ద్వారా కాకినాడలో కూడా చాలా మంచిది ఏర్పాటు చేయడానికి అన్ని త్వరలో అవుతాయండి. దాన్ని మీరు మళ్ళీ మీతో దాని ముందుకు వస్తానండి. సార్, ఏ పదవి లేకుండా సతీష్ బాబు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నారు. ప్రతి చోట ఫ్లెక్సీ సగం నిరసనగా చూపిస్తుంది. మరి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మరి కాకినాడకి తొలిగా రాబోతున్నారు. ఏ రకమైన సేవా కార్యక్రమాలు ఇంకా మీరు సానా సతీష్ ఫౌండేషన్ ప్లాన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అంటే మామూలుగా కాకినాడలో ఒక ఎవరికైనా సరే నా దృష్టిలో మాత్రం నేను చూసిన ఏ ప్లాట్ఫామ్ మీద ఎవ్వరూ పడుకోకూడదు. అంటే వాళ్ళందరికీ నీడ కావాలంటే నా ఆశ. ఎందుకంటే రేపు ఏ ఫ్లైఓవర్ మీద కానీ కాకినాడలో కానీ ఎక్కడ చుట్టుపక్కల ఎవరు నైట్ టైంలో ఒక్కలో పడుకోకూడదు. అంటే అది వాళ్ళకి షెల్టర్ కంపల్సరీ చేయిస్తాను. ఫస్ట్ టార్గెట్ అయితే మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అంటే నేను చూసిన విధంలో కాకినాడలో ఎవరికి లోటు లేకుండా ఫుడ్ పరంగా మన అన్న కంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగా అన్నపరంగా ఓకే. మాకు షెల్టర్ పరంగా చాలా మంది చలిలోని, వెండల్లోని, వర్షంలోని పడుకుంటున్నారు. వాళ్ళకు కూడా మా సానా సతీష్ దృష్టికి ఉందండి. అది దాన్ని కూడా మంచి షెల్టర్ ఇప్పించి అదే వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇప్పించి వాళ్ళకు కూడా మంచి సదుపాయం అంటే మళ్ళీ వాళ్ళు కూడా పడుకునేలాగా వాళ్ళకు కూడా ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా ఎక్కడి నుంచి ఉన్నా వాళ్ళే ఈ కాకినాడలో సిటీలో ఎవరు రోడ్డు మీద పడుకునేలాగా లేకుండా చేయాలని మా ఉద్దేశం సార్. మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మరి ఈ ఆలోచనే చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే ఏదైతే పేదలు చాలా మంది రాత్రిపూట వానలో, వర్షంలో, చలిలో, ఎండ మగ్గిపోతూ వాళ్ళు పడుకుంటున్నారు. బట్ వాళ్ళందరికీ బాసట కల్పించే విధంగా సానా సతీష్ ఫౌండేషన్ యాక్షన్ తీసుకోబోతుంది. మరి రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో సానా సతీష్ బాబు ఏ పదవి లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు సేవా తత్పరుడుగా పేరుగాంచిన ఆయన అందరికీ కుటుంబాలకి ఆయన ఏదో రూపంలో సహాయం చేసే ఉన్నారు. మరి ఇక్కడ నుంచి వీళ్ళ ప్రయాణం ఇంకా ఊపందుకోబోతుంది, పరుగు అందుకోబోతుంది చెప్పడం అసలు ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్, 7 Time News, కాకినాడ నుంచి.